ఇప్పుడే చూసి ఇచ్చాను ఉస్తాద్ భగత్ సింగ్. నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, అతని సినిమాలే చూస్తూ పెరిగాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఒక ఉన్నత పదవికి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్టర్లు గానీ ప్రొడ్యూసర్లు గానీ ఒక సేఫ్ గేమ్ ఆడాలి. ప్రజలు తప్పుగా అనుకోకూడదు, కొన్ని రాజకీయ ఎలిమెంట్స్ పెట్టాలి, డాన్సింగ్ నచ్చినట్టు కొన్ని డైలాగ్స్ పెట్టేయాలి, స్టోరీని మర్చిపోదాం, ఎగ్జిక్యూషన్ మర్చిపోదాం, చిన్న ఎలివేషన్ ఇద్దాం, హీరోని ఎలివేట్ చేద్దాం, అందరిని దించేద్దాం, పిల్లల్ని అందరిని దించేద్దాం, ఎవరిని ఎలివేట్ చేయకూడదు, ఓన్లీ హీరో 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 పవన్ కళ్యాణ్. అప్పుడు ఏమైంది, సినిమా చచ్చిపోతుంది. సినిమా అనేది ఒక ఆర్ట్ ఎవరి నుంచి వస్తుంది అంటే ఇండివిజువల్ నుంచి వస్తుంది. ఒక మనిషి సొంత ఇష్టాలు సొంత ఆలోచనల నుంచి వస్తాయి. అప్పుడు అవి వేరే మనిషి గురించి ఆలోచించినప్పుడు అవన్నీ పోతాయి. కాబట్టి సినిమా బాగోదు. సో దురంధర్ లాంటి సినిమాలు అనేది ఒక ఆర్ట్. కంపేర్ చేస్తున్నాను కాదు కానీ దే టేకింగ్ అడ్వాంటేజ్, దే టుక్ గ్రాంట్ ఆఫ్ ఆడియన్స్. సేమ్ అదే జరిగింది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా. దీన్ని అంతటిని తప్పు పట్టేది అఫ్ కోర్స్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారినే. తన ముందు సినిమాలు కూడా ఆడలేదు, ఈ సినిమాకి కూడా తను ఏ మాత్రం పని చేయలేదు. డెప్యూటీ సీఎం అండ్ హీరో పవన్ కళ్యాణ్ అనేది ఏమీ లేదు ఇక్కడ. అతను వచ్చి యాక్ట్ చేయడం అతని పని. ఒక్క సీన్ కూడా ఎలివేట్ అవ్వలేదు, ఒక్క సీన్ కూడా బాగా రాసుకోలేదు. ఎవ్రీథింగ్ లుక్ కూడా ఆర్టిఫిషియల్. సీఎం పోస్ట్ కోసం పదవిని తెచ్చుకోవాలనే విలను కొన్ని కుతంత్రాలు చేస్తాడు. ఆ కుతంత్రాల్లో హీరో కావాల్సిన వాళ్ళని పోగొట్టుకొని మళ్ళీ విలన్స్ ఏం చేశాడు, తిరిగి ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ లైన్ స్పాయిల్ చేయట్లేదు కాబట్టి క్లియర్ గా చెప్పట్లేదు స్టోరీ లైన్. అందరూ అనుకున్నట్టు తమిళ్ హీరో విజయ్ సినిమా థియరీ అన్నారు, కానీ ఇది థియరీ కాదు, థియరీ లాంటిది. అంటే అందులో కొన్ని ఎలిమెంట్స్ 80% ఎలిమెంట్ స్టోరీ అలా అనిపిస్తుంది, బట్ థియరీ కాదు. అంటే పోలీసోడు మూవీ, తెలుగులో పోలీసోడు వచ్చింది కదా. సరే పవన్ కళ్యాణ్ సినిమా కదా గ్రాంటెడ్ గా తీసుకుందాం అని ఫస్ట్ హాఫ్ చూసాను. ఫస్ట్ హాఫ్ లో చాలా వీక్ ఎలిమెంట్స్ ఉంటాయి. రాశి ఖన్నాని పెడతారు, రాశి ఖన్నాన్ తో పెట్టే సీన్స్ చాలా ఆర్టిఫిషియల్ ఉంటాయి. తనతో జరిగే కన్వర్సేషన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. మెయిన్ గా డైలాగ్ రైటింగ్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లో బాగా రాశాడు కదా. తర్వాత అసలు డైలాగ్ రైటింగ్ అతను ఏమైందో తెలియదు. చెట్టెక్కిపోయిన తర్వాత అతను మర్చిపోయాడు ఎక్కడి నుంచి వచ్చానని. డైలాగ్ రైటింగ్ చాలా చాలా దారుణంగా ఉంటుంది, మోటివేషన్ లా ఉంటాయి. ఎక్కువ స్పేస్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నా గానీ ఇంపాక్ట్ లేదు. దానికి కారణం నో రైటింగ్, నో స్టోరీ, నో డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్స్, నథింగ్. వాటి వల్ల చాలా చాలా వీక్ అయిపోయింది ఉస్తాద్ భగత్ సింగ్. కేవలం ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ చూసి వచ్చేయడానికి మూవీ. ఒక సాధారణ వ్యక్తి అలా 2 గంటలు వెళ్ళి చిల్ అవుదామంటే అతనికి సెట్ అవుదాం. ఎక్కడ కూడా ఎంగేజ్మెంట్ అవ్వాలి, ఎంగేజింగ్ అవ్వలేదు. అండ్ మ్యూజిక్ తమన్ ముందు డిఎస్పీని చూస్ చేశారు బీజిఎం కి. సో సాంగ్స్ డిఎస్పీనే, తర్వాత బీజిఎం తమన్ చూస్ చేసుకున్నా. తమన్ ఎలా కొట్టాడంటే దబిడి దిబిడిలా కూడా అన్నట్టు కొడతాడు. ప్రతిదీ కూడా చిన్న వాకల్స్ వస్తాయి వెనక నుండి. కామనే సేమ్ అఖండలా అఖండ టైప్ ఆఫ్ థింగ్స్ కొడుతూనే ఉంటాడు. అస్సలు బాగాలేదు తమన్ బీజిఎం కూడా. కామెడీ కూడా ఎక్కడ పండలేదు, ఎక్కడ కూడా నవ్వు అస్సలు రాలేదు. అసలు సైడ్ క్యారెక్టర్స్ కూడా అసలు పేర్లేదు. అసలు ఏం బాగా రాయలేదు అబ్బా హరీష్ శంకర్ గారు. ఏదైనా బాగుందంటే పాతకాలం సాంగ్స్ మంచి అనిపించింది. పవన్ కళ్యాణ్ రెట్రో సాంగ్స్ బాగున్నాయి. అండ్ మేరీ దునియా ఆ సాంగ్ బాగుంది. ఆ సాంగ్ చాలా చాలా పాతకాలం సాంగ్. ఈ సాంగ్స్ బాగున్నాయి కానీ అందులో ఉండే సాంగ్స్ కూడా ఏం బాగాలేదు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే ఎవరు బాగా చేయలేదు. పవన్ కళ్యాణ్ ఓకే. ఇది నా రివ్యూ. అఫ్ కోర్స్ కొంతమంది బాధించవచ్చు, కొంతమంది అంటే ఫ్యాన్స్ ని బాధించవచ్చు నా రివ్యూ. కానీ ఐ హ్యావ్ టు గివ్ మై జెన్యూన్ రివ్యూ ఇవ్వడం కూడా ఒక ఆర్ట్. మళ్ళీ అందులో ఆర్ట్ లో మళ్ళీ ఫేక్ తీసుకురాకూడదు కదా. ఎంజాయ్ చేయరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.